ఎంత చక్కగా ఉందో చూసారండి పూలమాల. ఇంత చక్కగా ఇలా కట్టుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మన ఫుల్ వీడియో చూసేసేయండి. అలాగే మా చెట్టుకి ఎన్ని పూలు పూసినాయో కూడా మీకు చెబుతాను అన్నాను కదా, చూపిస్తాను ఆగండి. చూసారండి ఎంత గుత్తగా పూస్తున్నాయో పూలు మాకు. ఇలాగే ఇది నేనైతే పూలమాల ఎన్ని కట్టానని ఫర్దర్గా ముందు వీడియోలో కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్లవర్స్. మాకున్న 2 చెట్లలోవి ఒక చెట్టు పూలండి ఇప్పుడు నేను కోసేది. ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను, ఆ చెట్టుకు కూడా పూలు ఉన్నాయి. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే వచ్చేటప్పటికి నేను ఇన్ని పూలు కోస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకున్నవే 2 చెట్లు కదా, ఇన్ని పూలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫైనల్గా నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు ఈ చెట్టు పూలు అయితే కంప్లీటెడ్గా కోసేస్తున్నాను చూడండి. ఇది రెండో మొక్క అండి. రెండో మొక్కకు చూసారు ఒక్క కొమ్మకి ఎన్ని పూలు ఉన్నాయి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మార్నింగ్ చూసానండి. ఇంకా నాకు చూడంగానే వీడియో తీయాలనిపించింది అనమాట. చూసారు ఎంత అంటే ఎంత క్యూట్గా ఉన్నాయో. నేను 2 పూలు మిక్స్ చేసి పూలమాల కట్టానండి. అది కూడా మీకు చూపిస్తాను, ఎలా కట్టానో ఏంటో కూడా చూపిస్తాను. తప్పకుండా చూడండి. అలాగే మన వీడియో కొత్తగా చూసేటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి కనకాంబరాల పూలమాల ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
కానీ ఎవ్వరు మటుకు కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.